నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు విఎల్. ప్రజలకు మరింత చేరువగా ప్రజా పరిచయ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి పండుగ రోజుల్లో కూడా ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు మధురవాడ, దుర్గానగర్, చంద్రంపాలెం తదితర ప్రాంతాలలో శనివారం నిర్వహించారు. ఆమె ఎక్కడ ఏ ప్రాంతంలో పర్యటించినా ప్రజలు సమస్యలు తెలుపుతూ ఉంటే ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులు ఏ విధంగా పాలన సాగించారో, అభివృద్ధి పేరిట, సంక్షేమాల పేరిట వచ్చిన నిధులను ఎవరి ఖాతాలకు తరలించారు అంటూ వాపోయారు. వీధుల్లో సమస్యలు ఎక్కడ వేసిన గొంగలిలా అక్కడే ఉన్న విధంగా దర్శనమిస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అతి కొద్ది రోజులలో రాబోయే సార్వత్రిక ఎన్నికలలో భీమిలి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు తెలుపుతూ ఒక ఉపాధ్యాయురాలుగా పనిచేసే నాకు ప్రజాసేవ చేయాలి అనే సంకల్పంతో రాజకీయాల్లో అడుగుపెట్టానన్నారు. భీమిలి నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరించి స్థానికురాలిగా గుర్తించి ఒక అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే భీమిలి నియోజకవర్గం సంపూర్ణంగా అభివృద్ధి చేసి ఉన్నత స్థానంలో నిలుపుతానని ఆమె హామీ ఇచ్చారు. మహిళా లోకం ముందుకు వస్తేనే సమాజం బాగుపడుతుంది, జరుగుతుంది. కాబట్టి కొన్ని సమస్యలు ఉన్నాయి, మరి మీకు ఇష్టం మీకు చెప్పే ఉంటారు, చెప్పారు. దీని మీద కొంచెం స్పందిస్తే కొంచెం మాకు అంటే మోటివేట్ చేసి కొంచెం మమ్మల్ని మీరు ముందుకు వచ్చారని చెప్పి తెలగాలి, మేము సంతోషపడ్డం రావాలి. ఎందుకంటే ఇదంటే ఏదో రాజుల వంశం కాదు, వాళ్ళ పిల్లలుగా ఉండాలని కాదు. మీలాంటి ముందుకు వచ్చి మీరు వస్తే సొసైటీ బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది. అంటే మీలాంటి మేము నిజం చెప్పండి, నా సపోర్ట్ మీకు ఉంటుంది రైట్ అమ్మా. లేదమ్మా, మీ నిజంగా అయితే మీలాంటి ముందుకు వస్తే మేము నిజంగా సపోర్ట్ చేస్తాము. లేదు, ముఖ్యంగా మహిళలకి ముందుకు రావాలి. మహిళలు ముందుకు వస్తేనే సమాజం బాగుపడుతుంది. మీకు వాస్తవంలో ఉంది, దీంట్లో ఏమైనా మీకోసం గొప్పగా మాట్లాడడం ఏం లేదు. మహిళలు రావాలి, మహిళలకు సపోర్ట్ చేస్తాం. ఇది వాస్తవంగా సపోర్ట్ చేస్తాము. రైట్ అమ్మా, రైట్ అమ్మా. వచ్చే ఎలక్షన్లకి ఎమ్మెల్యేగా భీమిని పోటీ చేస్తున్నాను. సో ప్రజా పరిచయ కార్యక్రమంలో మేము వచ్చాము. సో మొదటి కనిపించాలి గుర్తు వస్తుందమ్మా. ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేస్తున్నాం కదా, ఎన్నికల నోటిఫికేషన్ అయినాక వస్తుంది. విండి అనుకుంటున్నాను, వస్తే కనుక అందరికీ మళ్ళీ చెప్తాను. విజిటింగ్ కార్డు కుర్చీ పట్టుగా ఉంది కదా, అదంటే కంపల్సరీగా బాబా గారు అంటారు శ్రద్ధ సభ్యుడి. ఆ రెండు ఉంటే మనిషికి ఎంతో కొంత పనికి వస్తుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండి. అవుతుంది మేడం, మార్నింగ్ నుంచి మొదలు పెట్టాము. ముందే బలంగా ఉన్నా కాసేదో తిని అప్పుడు ఉన్నాడు. బాలుడు కృష్ణుడు పరమ పురుషుడు నేలకు నిండికి నెలి పొడవై. బాలుడు కృష్ణుడు పరమ పురుషుడు నేలకు నిండికి పొడవై. తారవేంకటాచల పఠితానై తారవేంకటాచల పఠితానై మేలిని పేదల మించి తారవేంకటాచల పఠితానై మేలిని పేదల మించి. చెప్పండి చెప్పండి చెప్పండి.